దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానించుకొని దేవుని ఆరాధించుకుందాం. చదివినటువంటి లేఖన భాగం ఎన్నోసార్లు వింటాం. దేవుని బిడ్డలు, దేవుని శిష్యులు, దేవుని యొక్క పరిచారకులు, దేవుని సేవకులు, విశ్వాసంతో కూడినటువంటి వారు, దేవుని అందునటువంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితం, కుటుంబాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒక విధవరాలు పెనిమిటిని కోల్పోయిన తర్వాత, పెనిమిటి ఉండగా పరిస్థితి ఏంటి? అప్పులు చేశాడు పెనిమిటి. అప్పులు చేయటం వల్ల ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు మనం కలిగి ఉంటాం. అప్పు చేయటంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది అంటే, మనం గమనించాలి తనకున్నటువంటి 2 కుమారులకు కూడా బానిసలుగా తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నారు ఎవరైతే అప్పు ఇచ్చారో. ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళు ఏమవుతున్నారు? అప్పు తీసుకున్న వారి యొక్క పిల్లలను బానిసలుగా అప్పు కొరకు తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డారు. అయితే ఆమె ఏం చేసింది మరి? ఆమె ఇంకొక షావుకారు దగ్గరికి పోలే, లేకపోతే ఇంకా గొప్ప ఆయన దగ్గరికి పోలే, ఇంకొకరి దగ్గర అప్పు తెచ్చి ఇద్దామని పోలే. మనమైతే ఆ పని చేస్తాం. వాని కాడ తీసి ఈయనకి ఇచ్చి మళ్ళీ వాడు వచ్చినప్పుడు ఇంకొకరిని కాడ తీసి ఇంకొకరికి ఇవ్వడానికి ఇష్టపడతాం. కాదు, ఆ పని చేయలే. పరిస్థితి ఏంటిది అంటే, దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది? ఈయన ఎలాంటి వాడు? దేవునికి భయపడిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు పెనిమిటి. దేవుని యందు భయభక్తి కలిగినటువంటి కుటుంబ యజమానుడుగా జీవితాన్ని గడిపాడు. అయితే కొంత అప్పు చేశాడు. తీర్చుదామనుకున్నాడు, కానీ ఏమైపోయినాడు? ఈ లోకాన్ని విడిచాడు. దేవుడు తన మహిమలోనికి పిలుచుకున్నాడు. అయితే భార్య పరిస్థితి ఏంటి? పిల్లలిద్దరు చిన్న పిల్లలు, ఎలా చేయాలి, ఎలా అప్పులు తీర్చుకోవాలి అన్నటువంటి బాధ. అప్పుల వారు వచ్చి, నీ కుమారులను దాసులుగా ఉండుటకు పట్టుకొని పోతున్నాము, వచ్చి ఉన్నాము అని అంటున్నారు. ఎందుకంటే నువ్వు తీర్చలేవు, నువ్వేం పని చేయలేవు, నీ చేత కాదు. కాబట్టి నువ్వు తీర్చాలి అంటే నీకు ఇబ్బందే. ఎందుకంటే విధవరాలి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అడుగడుగున, అణువణువున. విధవరాలి అంటే లోకంలో చాలా చిన్న చూపు చూస్తారు, కానీ దేవుని దృష్టిలో విధవరాలి తక్కువ చూపు కలిగినటువంటిది కాదు. దేవుని దృష్టిలో విధవరాలిని దేవుడు ఎంతగానో ఆదుకునేవాడుగా ఉన్నాడు. గనుక ఎప్పుడైతే విధవరాలు నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళాలనుకునింది, మొట్టమొదటిగా దేవునికి యాజకుడై ఉన్నటువంటి దేవుని యొక్క దాసుని దగ్గరికి వెళ్ళింది. తన బాధను వెలుబుచ్చింది. ఈ రోజుల్లో దేవుని దాసుని పెద్దగా ఆశ్రయించరు ఎవరు. ఎందుకు? దేవుని దాసుడు కూడా దేవుని ఆశ్రయించడు. సమస్య ఆడొచ్చింది. ఈ రోజుల్లో దేవుని దాసులు ఏం చేస్తున్నారంటే లోకాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎక్కడ దొరుకుతుందా మాకు, ఎక్కడ లాభం ఉంటుంది,
దాన్ని బట్టి నిజంగా ప్రజలలో ఒక చెడు ఆలోచన వచ్చేసింది. కనీసం ఒకవేళ దాసుని ఆశ్రయించకపోయినా దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే ఎంతో మేలుకరం, అది కూడా లేదు. లోకమే, ఇంకొకరిని చూసుకుందాం, ఇంకొకరిని చూద్దాం అన్నటువంటి తలంపుతో ఉంటాం. కానీ దేవుడైతే విధవరాలిని చక్కగా గమనిస్తూ ఉంటాడు. దేవుడు విధవరాలి పక్షాన వాదిస్తాను అంటాడు దేవుడు. విధవరాలి పక్షాన నేను ఉంటాను అంటాడు దేవుడు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. ఒక విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూసారా, మిగతా వాళ్ళని కాదు పెద్దగా గమనించింది దేవుడు, ఆ విధవరాలి పరిస్థితిని గమనించాడు దేవుడు. ఎందుకని? ఆ విధవరాలికి పెద్ద రాబడి ఉండదు కదా, ఎలా వస్తుంది? చాలా కష్టతరంగా ఉంటుంది జీవితమే. గనుక దేవుడు ఆ విధవరాలి పక్షాన ఉండటానికి ఇష్టపడతాడు. కానీ ఆ విధవరాల్లో ఏముంది తెలుసా? దైవ భక్తి ఉంది, దేవునికి చోటు ఉంది, దేవుడు అంటే భయం ఉంది, దేవుని సన్నిధిని అనుభవించటంలో ఏమాత్రం మొమాటం లేకుండా సంపూర్ణంగా అనుభవించాలని ఇష్టపడుతుంది. తన బాధ ఏదున్నా కూడా దేవునికి అప్పగించుకుంటుంది, తనకున్నది దేవునికి అర్పిస్తుంది. ఇది గొప్ప విషయం. తనకున్నది దేవునికి అర్పించటం, తన బాధను దేవునికి అప్పగించటం, దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుకునే వ్యక్తులుగా ఉంటారు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎంతగానో గమనిస్తూ ఉంటాడు, వాళ్ళను ఆదరిస్తూ ఉంటాడు, వాళ్ళను నడిపిస్తూ ఉంటాడు. కొందరు అనుకుంటూ ఉంటారు, విధవరాలి కదా ఏముంది లేని చిన్నచూపు చూస్తారు. కాదు, దేవుడు వారి పక్షాన ఉంటాడు, దేవుడు వారి పక్షాన ఉంటాడు. కాబట్టి ఈ విధవరాలు తన గోడును వెలబుచ్చుకునింది. ఎక్కడ? ఎలీషా గారి దగ్గర. ఎలీషా ఎవరు? దైవజనుడు, దేవుని భక్తుడు, దేవుని దాసుడు. చెప్పగానే ఆయన నిజంగా ఎంతో తన మనస్సులో ఆమెకు ఏదైనా చేయాలి అన్నటువంటి తపనలో ప్రభువును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఆమెకు చేయాలనుకున్నాడు. అయితే ఆమె యొక్క ఔన్నత్యం ఎలా ఉంది, ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఎల్లప్పుడూ దేవుని భయం కలిగినటువంటి జీవితం. కారణం ఆమె భర్త దేవుని భయం కలిగినటువంటి వాడుగా జీవించిన వాడు. కాబట్టి భర్తకు తగ్గ భార్య ఏం చేసింది? దేవుని యందు నమ్మకం ఉంచింది, దేవుని యందు నమ్మకం ఉంచింది, దేవునిలో జీవించాలని ఇష్టపడింది, దేవునితో నడవాలని ఇష్టపడింది, దేవుని యందు తన యొక్క ప్రతి విధమైనటువంటి పనిని కూడా చేయాలని ఇష్టపడింది. కాబట్టి ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై దేవుడు ఇష్టపడిన వాడుగా మన ముందు పెట్టాడు ఈ యొక్క సేవకురాల్ని. గమన కూర్చోండి, ఎందుకు మాట్లాడుతున్నారు? గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై దేవుని భయం మనకు చాలా అవసరం, దేవుని భక్తి మనకు చాలా అవసరం. ఎంతోమంది భక్తులు మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను, గనుక అతడు లేకపోయాను. చూసారా,
హనోకు ఏం చేసేవాడు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవునితో నడిచినవాడు. ఈరోజు దేవునితో నడవటానికి ఎవ్వరు ఇష్టపడరు. 99.9 నోటి మాటలతోనే దేవుని మోసం చేస్తూ ఉంటారు. దేవునితో నడుస్తాము అన్నటువంటి తపన ఎవరిలో కనపడలే. సేవకుల్లో కనపడలే, విశ్వాసుల్లో కనపడలే. అది ఏ సంఘమన కానీ, ఏ మందిరమన కానీ, ఏ పాస్టర్ అన్న కానీ, ఏ సేవకుడైనా కానీ దేవునితో నడుద్దాము అన్నటువంటి ఆశ లేదు ఈ రోజుల్లో. చాలా బాధాకరం. అందరూ సుఖానికి బానిసలైపోయినారు. అందరూ ఈ లోకానుసారమైన లగ్జరీ జీవితానికి బానిసలైపోయినారు. అందరూ కూడా ఆకలిగా ఉన్నవారుగా చేతులు చాచి ఎల్లప్పుడూ లోకం వైపు చేతులు చాస్తూ ఉన్నారు. దేవుని వైపు చాపటంలే. తన గురించి కూడా దేవుని వైపు చాపలేని దౌర్భాగ్య స్థితి ఈరోజు భక్తులు అని చెప్పుకునే వాళ్ళల్లో ఉంది. కాబట్టి ఆయనతో నడవలేరు. ఆయనతో నడవటానికి సంపూర్ణ హృదయం దేవునికి అప్పగించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అపోసినటువంటి పౌలు చాలా చక్కగా వర్ణించాడు. ఏమంటాడు? మీ శరీరములను సజీవ యాగముగా మీ దేవునికి సమర్పించుకొనుడి అని రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడతాడు. కానీ ఆ పని మనం చేయం. ఏదైనా సరే మనకు లాభం కావాలి అని కోరుకుంటాం. దానివల్ల దేవుని ఎలా స్తుతిస్తావు? ఎలా ఆరాధిస్తావు? పెదవులతో స్తుతిస్తావు, పెదవులతో ఆరాధిస్తావు. కానీ ఆరాధించాల్సింది ఎలా? యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 చదువుకున్నాం. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎట్టివారు కావాలి? ఆయన లాంటి వారు కావాలి. మనం ఏమంటాము? మనలాంటి వాళ్ళంగా ఉండాలి అంటాం. దేవునిలాగా ఉండలేం మనం. మన చేత కాదు, కోతలు కోస్తాం అంతే. కానీ దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడండి. ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే దేవుడు కోరుకునేది ఎలాగూ అంటే ఆయన్ని ఆరాధించేవారు ఆయనలాగా ఉండాలి అంటున్నాడు. ఆయనలాగా మనం లేము. మన మనస్సు లేదు, మన హృదయం లేదు, మన ఆలోచన లేదు, మన తలంపు లేదు, మన క్రియలు లేవు, మన నడక లేదు, మన చూపులు లేవు, మన ఆలోచన లేదు. ఎలా? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అది ఆ కాలం వస్తూ ఉంది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించు వారటి వారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎలాంటి వారు కావాలి? కుమారుని లాంటి వాళ్ళు కావాలి, యేసు ప్రభు లాంటి వారు కావాలి, తన భక్తులు లాంటి వారు కావాలి. ఎక్కువగా మనము కలుషితమైనటువంటి భక్తిని కలిగి ఉంటాం. కలుషితం ఎలా ఉంటుంది? మనకు కోరినట్లు జరిగితే భక్తి మనకు. ఈరోజు ప్రార్థన కూడా చేయడం అంతే. ఆయన చెప్పినట్టు మనం నడుచుకోం, కానీ మన కోరికలు చెప్పుకుంటూ ఉంటాం అంతే. ఒకవేళ ఈ విధవరాలు, ఈ యొక్క దేవుని దాసుని యొక్క భార్య, ఒకవేళ ఆమె దేవుని యందు భయభక్తులు లేకపోతే దైవజనుడు ఆమె మాట వినేవాడా? నువ్వు విధవరాలు అయిన తర్వాత నీ భర్తను నువ్వు అనుసరించలేదు గనుక నీ మాట నేను ఎందుకు వింటాను అంటాడు. ఒకటే మాట. కానీ భర్త యొక్క తన యొక్క భయభక్తులను అనుసరించినటువంటి భార్యగా ఏం చేసింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. అది గొప్పతనం. అలా వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటిది అంటే, దేవుడు తన యొక్క భయభక్తులు కలిగినటువంటి తన యొక్క బిడల విషయంలో సంపూర్ణంగా ఆయన
తన యొక్క దృష్టిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనం చూసాము, ఆయనతో నడిచిన వ్యక్తి ఎవరైనా, ఆయన ఏం పేరు? హనోక్. ఏమైనాడు? దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాడు. ఎవరికి తెలియదు, ఎత్తుకొని పోయినాడు దేవుని దగ్గరికి, దేవుని రాజ్యానికి. మనం కూడా వెళ్ళాలి దేవుని రాజ్యాలకి. ఈడ మాత్రం బైబిల్ చేతిలో ఉంటాయి, కానీ మనలో నిజంగా దేవుడు ఉండడు. ఆలోచించాలి ఒకసారి. ఎప్పుడు శరీరమే 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 శరీరమే, శరీరానికే మనం బానిసలై ఉండి, దేవుడు అంటే దేవుడు ఎలా పలుకుతాడు మన మాటలు? మరి దేవుని నడక మనకు అవసరం లేదా? కాబట్టి ఆయనతో మనం నడిచినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. అలా మనము చేసినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. చూద్దాం ఆ మాటను ఇంకొకసారి. 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. నోవాహు వంశావళిది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచినవాడు. చూసారే, ఏం నడిచాడు? దేవునితో నడిచాడు. లోకంతో నడవలే, లోక ఆశలకు బానిస కాల, లోకానుసారమైనటువంటి జ్ఞానానికి బానిస కాల. ఈరోజు కళ్ళబొల్లి మాటలతో ప్రతి ఒక్కరిని మోసం చేయడానికి ఇష్టపడుతున్నాడు అవతల వ్యక్తి. ఏం ప్రయోజనం? దేవుని మాటను మనం తిరస్కరిస్తూ ఉన్నాం. దేవుని చెప్పినట్లు మనం నడవలేకపోతున్నాం. దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడవటానికి సిద్ధపడాలి. అలాంటి వాడు లోకానికి ఎలా ఉంటాడు? పిచ్చోడు, పనికిరానివాడు, వేస్ట్ గాడీడు, వీడు గర్విష్టి. మనం చెప్తే వినడు వీడు, మన మాటలు అస్సలు పడుచుకోడు వీడు చాలా పనికిరానుడు వీడికి అసలు లోక జ్ఞానం లేదు. లోక జ్ఞానం ఏమిటి కావాలా? మనకు కావాలా? ఎందుకు? లోకము మనము పరలోకంగా మార్చుకుంటున్నాం, లోక ఆశలకు మనం లొంగిపోతున్నాం, లోక సుఖమే మనకు గొప్పదనుకుంటున్నాం. కానీ దేవుడు అది ఇష్టపడలే. గనుక నోవాహును అంటున్నాడు, ఎలా ఉన్నాడంటే ఈయన నీతిపరుడు అని ఒప్పుకుంటున్నాడు. దేవుడే స్వయాన నీతిపరుడు. ఇంకెలా ఉంటున్నాడు ఆయన దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తి అంటున్నాడు. దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తి. అందుకే మొట్టమొదట ఆదాముని ఎన్నుకున్నాడు, రెండవదిగా దేవుడు నోవాహును ఎన్నుకున్నాడు. ఆదాము తప్పిపోయాడు, కానీ ఆదామును దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఎందుకు దాక్కుంటున్నావు? నీకు ఎవరు చెప్పారు? నువ్వు ఎందుకు అట్లా తప్పు పని చేసావు? ఎదురుగా రాలేకపోయాడు. ఈరోజు ప్రజలు నిజంగా దేవుని ఎదురుగా రాలేరు, దొంగసాటుగా దేవుని సన్నిధికి వస్తారు. ఏం ప్రయోజనం? ఆలోచించాలి మనం. ఎప్పుడు లోకమే 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 లోకపు ఆలోచనకే నువ్వు బానిసవైతే నువ్వు దేవుని బిడ్డవి ఎలా అవుతావు? కానీ దేవుడు నీ పట్ల ఎంతో దయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇంకొక తన యొక్క పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూసారే, ఇది సంగతి. ఇది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం. మనకు రోంత ఇబ్బంది కలగగానే దేవుడు సున్నా,
ప్రార్థన వద్దంటాం మనం. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మన పనులే మనకు ఎక్కువ ముఖ్యం. ఈ రోజుల్లో అయితే సెల్లే ముఖ్యం. సెల్లును పక్కన పెట్టాం, టైమింగ్గా కాలేదు లేని సెల్ చూస్తాం. ఆలోచించండి ఒకసారి. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? ఆయన నిజంగా ఒక మంత్రి, ఒక ప్రధాన మంత్రి అయినా కూడా ఏం చేస్తున్నాడు ఆయన? అవన్నీ పక్కన పెట్టేసి దినానికి 3 సార్లు ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించేవాడు. మనం ప్రార్థన చేస్తాం కానీ స్తుతించలేం, మన చేత కాదు. జ్ఞాపం చేసుకోండి ఒకసారి, ఎందుకు మనం బైబిల్ చదువుతున్నాం? దేవుని వైపు చూడాలి మనం. అందుకే హెబ్రీ పత్రిక 12:1 అంటాడు, ఏమంటాడు? యేసు వైపు చూచుచు ముందున్నటువంటి పందెములో ఓపికగా పరిగెత్తాల. ఓపికలు మనకు ఉండవు, తొందరపాటే అన్నీ. అవతలోని కూడా ఇబ్బంది పెడతాం, మన చేత కాదు. వాణ్ణి కూడా ఇంకా చేతగానం చేసేస్తాం. నిమ్మలం, ఓర్పు, సహనం మనకు అవసరం. మన దేవుడు చాలా నిమ్మలమైనటువంటి వాడు. మన దేవుడు ఎంతో నిబ్బరము కలిగినటువంటి వాడు. అట్టి దేవుని పెట్టుకొని మనం ఎందుకు తొందరపాటు, ఎందుకు చంచలత్వము, మనం ఎందుకు ఇహ సంబంధమైనటువంటి ఆలోచనకు బానిసలు కావాలి? ఆలోచించాలి. కానీ దేవుడు మన పట్ల తన దయ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. గనుక మనం ఆయనకు లోబడినట్లయితే, ఆయనలో మనం జీవించినట్లయితే, ఆయనతో మనం ఉన్నట్లయితే, ఆయన్ను హత్తుకొని ఉన్నట్లయితే, మనము ఆయన మేళ్లను సంపూర్ణంగా అనుభవించటంలో ఏమాత్రం కొదవ ఉండదు. మహాతల్లి నిజంగా తన బాధను దేవుని దగ్గర చెప్పుకొనింది. ప్రభువా, నా భర్త నీ భక్తుడు కదా, నీ సేవ చేశాడు కదా, ఈరోజు నా బిడ్డలు మరి బానిసలుగా తీసుకెళ్తామంటున్నారు అప్పుల వారు, నేనేం చేయాలి? మరి నీ దగ్గర ఏముంది అడిగాడు సేవకుడు. నా దగ్గర ఒక్క నూనె పాత్ర ఒక్కటి ఉంది, కొంచెం నూనె ఉంది దాంట్లో, అంతకు మించి ఇంకేం లేదనేది. ఏం కావాలి? మనిషిలో నూనె పాత్ర కావాలి. నీ కుండలో ఏముండాలా? నూనె ఉండాలా. నీ పాత్రలో ఏముండాలా? నూనె ఉండాలా. నీ హృదయం అనే పాత్రలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలా. ఈరోజు పరిశుద్ధత కరువు అయిపోయింది. పరిశుద్ధత లేదు. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అది ఇది ఇదే బ్రతుకులో మానవుడు సతమతమైపోతున్నాడు. పరిశుద్ధత లేని జీవితంలో ఏమైపోతున్నాడు? సమాధానం లేని బ్రతుకు బ్రతుకుతున్నాడు. కానీ ఆ బిడ్డలో ఏముంది? ఆ విధురాల్లో ఏముంది? ఆ దైవజనుని యొక్క భార్యలో ఏముంది? పరిశుద్ధత ఉంది. కొంచెం అట్టి పరిశుద్ధత ఎంత పని చేస్తుంది? అప్పులన్నీ తీర్చేస్తుంది. బానిసత్వం నుంచి నిన్ను బయటపడేస్తుంది, నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ఆ శుద్ధీకరణ అనుసారమైనటువంటి జీవితం ఆ సేవకురాల్లో చూసాం. అమ్మా వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? నీ పరిశుద్ధతను ఏం చేయాలి? ఇంకా కొన్ని పాత్రలు తీసుకొని వాటిలో కొంచెం 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 పోయి అన్నాడు. ఫిజికల్గా పాత్రలో నూనె పోయటం వల్ల ఏమైనాయి? పాత్రలన్నీ నిండిపోయాయి, సమృద్ధి అయిపోయింది. ఇక అప్పు తీర్చుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. నేను ఆ జీవితంలో అది అవసరం, అది దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అట్టి దేవుని మనం ఆరాధించడం నేర్చుకోవాలి. అట్టి దేవునితో మనం నడవడం నేర్చుకోవాలి.
అట్టి దేవుని యందు మన యొక్క పరిశుద్ధతను కనపరుచుకోవడానికి మనం నేర్చుకోవాలి. కాబట్టి మన అప్పుల బాధ నుంచి మన దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. మన పరిశుద్ధత దేవునికి అవసరం. ఆ పరిశుద్ధాత్మ జీవితం కావాలి దేవునికి. అందుకే నన్ను ఆరాధించువారు, దేవుని ఆరాధించువారు ఏం చేస్తారంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధిస్తారు. మిగతా వాళ్ళు అది ఆరాధన కాదు. ఎన్నెన్నో డబ్బా కొట్టుకో. ఇంకా కొందరు నిలబడి పాటలు పాడుతూ ఆరాధిస్తున్నామంటారు, కొందరు మోకరించి ఏడుస్తూ అంటారు, రకరకాలుగా డ్రామాలు వేస్తూ ఉంటారు అంతా. కానీ దేవునికి కావాల్సింది ఆరాధన, స్వచ్ఛమైనటువంటిది, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ నడిపింపు. మరి ఆ విధవరాల్లో ఆ సేవకుని భార్యలో ఏం చూశాడు దేవుడు? పరిశుద్ధతను గమనించాడు. దైవజనుడు చెప్పినట్లు మాట వినింది. మనం ఈరోజు దైవజనుడు చెప్పినట్టు అస్సలు వినం. మాకన్నీ తెలుసు అంటాం, కానీ దైవుడు చెప్పినట్లు మాట వినింది. వినుటతోడని ఏమైపోయింది? ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని పరిశుద్ధతను పంచుకొనింది. పాత్రలన్నీ నిండిపోయాయి, ఇల్లంతా నూనెతో నిండిపోయింది. పరిశుద్ధాత్మ ఆవరింపు అనుగ్రహించబడింది. ఆ నూనెను అమ్మి అప్పులు తీర్చుకో అన్నాడు. మనమేం అంత పని చేస్తున్నామా? ఆలోచించాలి. కాబట్టి మన యొక్క బ్రతుకులు నిజంగా ఎలా ఉన్నాయి గనుక ఆయనకు మనము లోబడిన వారమైతే నిజంగా దేవుని హత్తుకున్న వారం అవుతాం. చూడండి దయచేసి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించనని దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కను వారికేమి మరణశిక్ష విధింపవలెను. ఇట్లు నీ మధ్య నుండి ఆజు చెడుతనమును పరిహరింపవలెను. ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బానిసత్వం నుంచి నిన్ను ఐగుప్తు దేశం నుంచి విడిపించిన నీ దేవుడు నిన్ను విడిపించలేడా? కానీ నీ యొక్క దృష్టి, నీ నడక పరిశుద్ధత లేదు. ఉంటే పంచుకో. సాక్ష్యం లేని బ్రతుకు ఇక్కడ నిలబడతాము, సాక్ష్యం లేకుండా జీవిస్తాము. ఇక్కడే నిలబడతాము, సాక్ష్యం లేకుండా బోధలు చేస్తాము. ఈరోజు దైవజనులు, దైవ సేవకురాండ్లు గనుక దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం అనుభవించే వారముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అలాగే 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 10:12-13. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? డబ్బులు ఏమని అడిగినాడా? ఈరోజు నిజంగా చెప్పాలి అంటే మందిరాలలో కానుకలు ఎక్కువ రావాలి, ఇండ్లకు పోతే కానుకలు ఎక్కువ ఇవ్వాలి, ఇదే సాగిపోతూ ఉంది. దానివల్లనే ఈరోజు పరిస్థితులు అన్నీ తారుమారైపోయినాయి. బానిసలు అయిపోయారు. దేవునికి బానిస కాల, దేవుని యందు జీవించటానికి మానుకున్నారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాడు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు తన వెల చెల్లించిన దేవుడు,
మన బానిసత్వం నుంచి మనల్ని విడిపించిన దేవుడు ఎప్పుడైతే ఆ విధువరాలి ఆ మాట వినిందో, చూద్దాం ఆ మాటను ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. దయచేసి 2వ వచనం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. ఒక్క నిమిషం. ఇంట్లో ఏమున్నాయి చెప్తామా? మనం ఏమన్నా దైవజనునికి చెప్పగలమా? మన చేత అవుతుందే? సత్యం చెప్పగలమా? చెప్పలేం, మన చేత కాదు. ఇక్కడే మనం చాలా వరకు ఫెయిల్యూర్స్ అయిపోతున్నాం. ఆలోచించుకోండి. అప్పుల వాడు ఎండబడుతున్నాడు, ఇంట్లో ఏముంది అని అడిగితే ఏమంటాం? ఏమి లేదు స్వామి అంటాం, ఒకటే మాట. కానీ ఆ మహాతల్లి ఏమని తెలుసా? చూడండి దయచేసి. ఏమున్నది? నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. చూసారా? ఏముంది? నూనె కుండ. పరిశుద్ధాత్మ నింపుదలతో ఉండబడినటువంటి కుండ, హృదయం మనకుందా? ఆలోచించాలి ఒకసారి. ఎంత అబద్ధం ఆడతాం మనం, ఎంత మోసం చేస్తాం, ఎంత దొంగతనం చేస్తాం మనం. ఆలోచించాలి ఒకసారి. దొంగలం అయిపోతున్నాం. దేవుని దగ్గర కూడా దొంగ పని చేస్తాం మనం. కానీ మహాతల్లి ఉన్నది ఉన్నట్లుగా, అయ్యా నా దగ్గర ఏముంది? ఒక్క నూనె కుండ మాత్రం ఉంది, అందులో నూనె ఉంది అంతే. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కుండ దేనికి సాదృశ్యం? నీ హృదయానికి సాదృశ్యం. నీ పరిశుద్ధత నిన్ను కాపాడుతుంది. గనుక ఆత్మీయమైన జీవితంలో దీనత్వం, ఆత్మీయమైన జీవితంలో పరిశుద్ధత నిన్ను పరలోకం చేరుస్తుంది. ఈ లోకంలో ఏముంది ఇంకా వేరే భక్తి? దానికి మించిన భక్తి ఇంకొకటి ఏదన్నా ఉందా? అన్నీ మోసాలేక వేరేటి ఏ ఉన్నా. వాటిని బట్టి మన జీవితాలు మార్చబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నా దగ్గర ఏముందయ్యా? కుండ ఉంది, ఆ నూనె కొద్దిగా. కాబట్టి నువ్వేం చేయాలి? ఒక్కటే కదా నీ దగ్గర ఉండేది. ఇక నువ్వు కొన్ని కుండలు సంపాదించుకో, అరువుకు తీసుకో. ఏమంటారు తెలుగులో ఇంకొక భాష? బదులు కదా, బదులు ఇప్పించుకో అంటారు. నేను మొట్టమొదట ఈ ఇంటికి పునాది వేసినప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఇక దేవుని ప్రార్థన చేస్తున్నాను, దేవుడు తలంపిచ్చాడు. ఒకరినిద్దరు ముగ్గురిని అడిగినప్పుడు ఏం చేశాడు దేవుడు తెలుసా? బదులు ఇప్పించాడు. కానీ బదులుకు మళ్ళీ వడ్డీ అడగలే నన్ను ఎవరు కూడా. ఆలోచించండి. కాబట్టి ఇది కుండ తెచ్చిన కుండ మళ్ళీ బదులు రిటర్న్ ఇస్తాం అంతే. దేవుడు ఎంత సహాయం చేస్తాడు ఒకసారి ఆలోచించండి. ఎవరికి వడ్డీ కట్టలే. ఈ లోకరీత్యా అయితే వడ్డీ లేకుండా ఎవడి వడ్డీ డబ్బులు నీకు. ఎన్నో ఉన్నాయి జీవితంలో, ఎన్నో దేవుడు మేలు చేస్తూ ఉంటాడు, మనం మర్చిపోతుంటాం. లోకాన్ని ఎక్కువ భ్రమ చూపిస్తామన్నమాట. గనుక దేవుడు చేసే ఈ మేళ్లను మనము మర్చిపోకూడదు, మరవనక్కర్లే. మర్చిపోతే ఇక మనము దేనికి పనికిరాం. కాబట్టి ప్రభువులో మనము కొనసాగు నిమిత్తమై దేవుడు మనతో ఎన్నో సత్యాలను బయలుపరుస్తున్నాడు. ఈ దైవ భక్తి ఎంత గొప్ప పని చేసింది, అప్పు తీర్చేసింది. ఈ పరిశుద్ధత ఎంత పని చేసింది? అప్పు తీర్చేసింది. పిల్లలకు స్వాతంత్రం ఇచ్చేసింది. ఆ కుండ ఎలాంటిది? పరిశుద్ధాత్మతో కూడిన కుండ.
కాబట్టి ఈ స్వాతంత్రము, అందుకే అంటాడు గలతీ పత్రిక 5:1 ఒక మాట అంటాడు. గలతీ పత్రిక 5:1 ఏమంటాడంటే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చూసారా, దేవుడు ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. నీ కుండను పరిశుద్ధంగా ఉంచుకున్నావు. నీ కుండలో నూనె పరిశుద్ధత నింపబడి ఉంది. పరిశుద్ధత నీకు ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. ఇక నీ పిల్లలు బానిసలు కారు. అట్టి స్వాతంత్రం నువ్వు అనుభవించాలి. ప్యూరిఫికేషన్ అవసరం. సాక్ష్యం పొందాలి మనం. సాక్ష్యం లేని బతుకులు వేస్ట్. డబ్బా కొట్టుకుంటుంటారు చాలామంది సాక్ష్యం లేకుండా. ఏం ప్రయోజనం? ఇక్కడ నిలబడి అందరినీ నవ్విస్తూ ఉంటారు పిట్టకథలని చెప్పి. అది దేవుని వాక్యంలో ఉందే అట్లా? అసలు దేవుని వాక్యం చెప్తే నవ్వు రాదు, కన్నీరు వస్తుంది. ఎందుకు? మనం దేవునితో నడవాలి, దేవుని యందు మనం జీవించాలి. కాబట్టి దేవుడు మనకు చేసే గొప్ప కార్యము, మనల్ని ఏం చేశాడు? దేవుడు బానిసత్వము నుంచి స్వతంత్రులుగా చేశాడు. పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. కాబట్టి ఆరాధించేవారు ఏం చేయాలి? దేవుని ఆరాధించేవారు సత్యముతోనూ, ఇంకోటి ఏంది? ఆత్మతోనూ, పరిశుద్ధాత్మతోనూ, తండ్రి యందును కుమారుని యందును దేవుని ఆరాధిస్తాం. దేవుడి మాటలు ఆయన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.